Hello aspirants, welcome to Ali Academy online classes. This is Dr. Ali, Polity Fame, Hyderabad. మరి టార్గెట్ ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ టార్గెట్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లో భాగంగా మరి మరొక కాంటెంపరీస్ తో మీ ముందుకైతే వచ్చాను. ఒకవేళ డాక్టర్ అలీ సార్ యొక్క ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్సును మీరు సపరేట్గా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా వినాలనుకుంటే ఆలస్యం చేయకుండా మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళి అలీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకోసం అక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంత ఫ్రీ కంటెంట్ ఇచ్చాను. వినండి, నచ్చితేనే పర్చేజ్ చేయండి, ఇంకా నచ్చితే మీ మిత్రులందరూ షేర్ చేయండి. మరి ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల యొక్క సమయం. మరి మొత్తం హడావుడి జరుగుతుంది లోక్సభ ఎలక్షన్ సంబంధించి. అయితే దీనిపైన యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా నీకు ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి సార్ అనుకున్నప్పుడు లోక్సభ స్థానాలపైన అవగాహన. మరి లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయి, దీనిపైన మనకు ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి, ఈ అంశాలని షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. అయితే మీరు ఈ లోక్సభ రాజ్యసభ స్థానాలపైన అవగాహన కలిగి ఉంటారు, కానీ నా స్టైల్లో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు గతంలో చాలా చోట్ల స్థానాల గురించి సంఖ్య గురించి తెలిసి ఉండొచ్చు, కానీ నేను చెప్పేటువంటి స్టైల్ గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఎలా వచ్చాయి వీటన్నింటినీ కోట్ చేస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అమ్మ లోక్సభ స్థానాలపైన చాలా మందికి ఉండే అవగాహన ఏంటంటే అత్యధిక స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం అంటారు. సో అత్యధిక స్థానాలు అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మనందరికి తెలుసు. యూపీ అనే విషయం మనకు తెలుసు, అది అక్షరాలలో 80. అయితే వాస్తవంగా స్థానాలు ఓవరాల్ గా ఇంకా ఇంకో క్లాస్ చెప్తాను. ప్రస్తుతం కేవలం రాష్ట్రాల సమాచారం పైన చెప్తున్నాను. యాక్చువల్ ఓవరాల్ గా 543 పైన కూడా క్లాస్ చెప్పొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం మరొక వీడియో చేస్తాను నేను. ప్రస్తుతం రాష్ట్రాల సమాచారం మీకు ఇస్తాను. 80. ఆ తర్వాత ఏం చేస్తారు? సో సెకండ్ హైయెస్ట్ స్టేట్ అంటారు. అప్పుడేంటి? మహారాష్ట్ర 48, రైట్? సో హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ 80, సెకండ్ హైయెస్ట్ మహారాష్ట్ర 48. వాట్ అబౌట్ లీస్ట్ మెంబర్స్ స్టేట్? తక్కువ సభ్యులను పంపే రాష్ట్రం ఏది అన్నప్పుడు వెరీ సింపుల్ అమ్మ. తక్కువ సభ్యుల విషయంలో మీరు ఏం చేయాలంటే సినామీ గుర్తుపెట్టుకోండి. సునామీని సినామీగా గుర్తుపెట్టుకోండి. సినామీ మీన్ సిక్కిం, నాగాలాండ్ అండ్ మిజోరాం. సో 1 కేవలం ఒక్కొక్కటి మాత్రమే పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఏం తెలుసుకుంటారు? వాట్ అబౌట్ తెలంగాణ, వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? సింపుల్. TS 17, AP 25. ఇది చాలా మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ తెలుసుకునేటువంటి విధానం. కానీ దీనికి భిన్నంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఉదాహరణకి ఒక క్వశ్చన్ మీతో షేర్ చేస్తాను. 2019 సచివాలయంలో అడిగినటువంటి ప్రశ్న అదేంటంటే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యుల సంఖ్య 20 అయితే ఆ 25 మంది కలిగినటువంటి మరొక రాష్ట్రం ఏదయ్యా అని అడిగాడు. సో విచ్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ? ఏ రాష్ట్రాల్లో సమానమైన సభ్యుల సంఖ్య ఉంది? కనుక ఇది గ్రామ సచివాలయంలో అడిగినటువంటి 2019 క్వశ్చన్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్ తో పాటు సమానమైనటువంటి సభ్యుల సంఖ్య ఉన్నటువంటిది ఎక్కడ సార్ అంటే అది రాజస్థాన్ అండి. ఎంత సార్ అంటే 25. మై డియర్ ఆస్పిరెంట్స్, ఒకవేళ మీరు రాసే పోటీ పరీక్షలో సమానమైనటువంటి సభ్యుల సంఖ్య కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అన్నాడు, బట్ దేర్ ఇస్ నో ఆప్షన్ విత్ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దెమ్. ప్లీజ్ రిజెక్ట్ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు చూస్ అస్సాం and Jharkhand. both are same 14. ఒకవేళ మీరు రాసే పోటీ పరీక్షలో సమానమైనటువంటి సభ్యులు కలిగినటువంటి రాష్ట్రాలు అన్నాడు, కానీ అక్కడ ఈ రెండు కాంబినేషన్లు లేవు. ఫోర్త్ ఆప్షన్ లో నన్ ఆఫ్ దెమ్ ఉంది. అగైన్ రిజెక్ట్ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు చూస్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. both are same 5. Uttarakhand 5 and Union Territory Jammu Kashmir
కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా 5, బోత్ ఆర్ సేమ్ 5. ఒకవేళ మీరు రాసే పోటీ పరీక్షలు సమానమైనటువంటి లోక్సభ సభ్యులు కలిగినటువంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నాడు. దేర్ ఇస్ నో ఆప్షన్ విత్ దీస్ 3 కాంబినేషన్స్. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దెమ్. అగైన్ రిజెక్టెడ్ బికాస్ మై డియర్ ఆస్పిరెంట్స్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, గోవా. ఈ 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, గోవా. దీంతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యు. యాక్చువల్లీ మొత్తం ఒకటే పేరు. వాస్తవంగా దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు వేరు వేరు, కానీ ఇది మర్జ్ అయిన తర్వాత దీని నేమ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు. ఇది 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇగో వీళ్ళందరూ కూడా 2 కేవలం ఇద్దరిద్దరిని పంపిస్తారు. ఇకపోతే సమానమైనటువంటి సభ్యుల సంఖ్య కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటయ్యా అని అడిగినప్పుడు, ఒకవేళ ఇది కాంబినేషన్ లో మిస్ అయితే దెన్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం, ఈ 3 రాష్ట్రాలు. ఈ మూడింటితో పాటు పుదుచ్చేరి, చండీగఢ్ అండ్ లడక్, లక్షద్వీపులు, అండమాన్, నికోబార్ దీవులు. చూడండి, 3 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇగో వీళ్ళందరూ పంపించేది ఎంతమందిని సార్ అంటే జస్ట్ 1 ఫినిష్. కనుక మిత్రులారా, ఇగో ఇలా. సార్ ఇంకా డెప్త్ కావాలనుకుంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది. సమానమైన సభ్యుల సంఖ్యకు సంబంధించి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంతో సమానంగా లోక్సభలో ఉండేది అని అడిగారు. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, మై డియర్ ఆస్పిరెంట్స్, సి ఉమ్మడి ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ both are same 42. both are same 42. కనుక మిత్రులారా, ఇలా 42 మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండేది. ఈ క్వశ్చన్ ఆఫ్టర్ బైఫర్కేషన్ కూడా మనల్ని వదలట్లేదమ్మా. బైఫర్కేషన్ తర్వాత మీరు గమనించండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 25 అయితే ఈక్వల్ గా రాజస్థాన్ తో ఉంది ఇవాళ. అండ్ బిఫోర్ బైఫర్కేషన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఈక్వల్ టు వెస్ట్ బెంగాల్ 42 సీట్స్, మై డియర్ ఆస్పిరెంట్స్. కనుక మిత్రులారా, ఇగో ఇలా అత్యధికం, రెండో అత్యధికం, అత్యల్పం అనేటువంటిది గత జనరేషన్ క్వశ్చన్లు ఇప్పుడు రావట్లేదమ్మా. ఇగో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇగో ఈ రకంగా మీ అనాలిసిస్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. సేమ్ థింగ్ ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇంకో విషయం కూడా షేర్ చేస్తాను. రాజ్యసభ, ఉదాహరణకి రాజ్యసభలో కూడా అత్యధిక సభ్యులు పంపేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 31, సెకండ్ మహారాష్ట్ర 19. ఆ తర్వాత లీస్ట్ అంటే ఒక సూత్రం చెప్తా. లీస్ట్ కు అస్సాం తప్ప ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా. అస్సాం తప్ప ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అస్సాం తీసేయాలి, ప్లస్ గోవా కలుపుకోవాలి. ఇందులో టోటల్ 8 స్టేట్స్ వస్తాయి. దీస్ 8 స్టేట్స్ హ్యావ్ ఓన్లీ 1 రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరే, అస్సాం తప్ప ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా అంటే 8 రాష్ట్రాలు వస్తాయి. అందులో అందరికీ కూడా 1. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈ రకంగా రాజ్యసభ కాకుండా ఇంకా ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, ఉదాహరణకి 2011 యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ లో 18 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే 18 మంది కలిగినటువంటి మరొక రాష్ట్రం ఏదని అడిగారు. ఏం చేయాలి ఇప్పుడు? మన రాష్ట్రం గురించి అడిగితే వి ఫీల్ వెరీ హ్యాపీ, కానీ వాడు కంపేర్ చేశాడు, ఎవరికి ఈక్వల్ ఉంది అని చెప్పాడు. విచ్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బోత్ ఆర్ ఈక్వల్ 18. సో అప్పుడు ఈ క్వశ్చన్ కి చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే, నాకు అనిపించింది రాష్ట్రం విడిపోయిన తర్వాత అమ్మయ్య పీడ పోయింది రాబోయ్, ఇక సమానమైనటువంటి సభ్యుల సంఖ్య ఇక అడగడు, అయిపోయింది. ఎందుకంటే మనం విడిపోయినాం కాబట్టి. తెలంగాణ 7, ఏపీ 11 కాబట్టి ఇక అడగడు అనుకున్నా.
కానీ క్వశ్చన్ మనల్ని వెంటాడుతూనే ఉందమ్మా. ఈ క్వశ్చన్ వదిలేలాగా అనిపించట్లేదు, వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే ఏపీ 11 అయితే 11 మంది కలిగినటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో 3, అలాగే తెలంగాణ 7 అయితే ఆ 7 కలిగినటువంటి రాష్ట్రాలు కూడా 3 అమ్మా. ఇదేం ట్విస్ట్ కాకపోతే. అందుకే ఈ దేశంలో సౌత్ అయినా, నార్త్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ 11 కలిగిన 3 రాష్ట్రాలు, తెలంగాణ 7 కలిగినటువంటి 3 రాష్ట్రాలు అడగక తప్పదు. అందుకే మిత్రులారా, ఎక్కడో అడుగుతున్న క్వశ్చన్ ని నీ మాతృ రాష్ట్రం పైన అడగడానికి అవకాశం లేకపోలేదు. అందుకే తెలుసుకో మై డియర్ ఆస్పిరెంట్స్. సి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. You know guys, these 3 states equal members in Rajya Sabha 11. Then my dear aspirants, TS Telangana, Assam, Punjab. These 3 states same 7. AP, MP, Gujarat 11. TS Telangana state, Assam, Punjab. సో మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, టీజీ అని రాసుకుందాం, ఎందుకు వచ్చిన బాధ. కాబట్టి తెలంగాణ, అస్సాం, పంజాబ్ 7. సార్ ఇలా ఈక్వల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకెక్కడైనా ఉన్నారా? 200% ఉన్నారు. ఒకవేళ మీరు రాసే పోటీ పరీక్షలో సమానమైనటువంటి సభ్యుల సంఖ్య పైన క్వశ్చన్ అడిగాడు, కానీ అక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లేదు, ఆఫ్టర్ బైఫర్కేషన్ ఏపీ లేదు, తెలంగాణ కాంబినేషన్ లేవు. అయితే నెక్స్ట్ నీ టార్గెట్ ఏమి ఉండాలంటే వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ బోత్ ఆర్ సేమ్ 16. ఒకవేళ ఈ కాంబినేషన్ కూడా లేకపోతే రాజస్థాన్, ఒరిస్సా బోత్ ఆర్ సేమ్ 10. ఒకవేళ ఈ కాంబినేషన్ కూడా మిస్ అయితే, ఒకవేళ ఈ కాంబినేషన్ కూడా మీకు ఉండకపోతే ఛత్తీస్గఢ్ అండ్ హర్యానా బోత్ ఆర్ సేమ్ 5. ఒకవేళ ఇది కూడా మిస్ అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఢిల్లీ 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సేమ్ 3. ఒకవేళ ఇది కూడా మిస్ అయితే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అలాగే ఎన్నైపోయినాయి. జాబితాలు ఎంత చెప్పాను? 8 స్టేట్స్ అన్నాను. క్లియర్గా 8 రాష్ట్రాలు చెప్పాను. చూడండి సార్, 8లో అరుణాచల్ ప్రదేశ్, రైట్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, సిక్కిం, గోవా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 రాష్ట్రాలు 1. ఈ 8తో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, అది కూడా ఒకటేనమ్మా. రాష్ట్రాల పరంగా చూస్తే మీకు చెప్పాను, అస్సాం తప్ప ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవా అని చెప్పాను. ఈ 8 రాష్ట్రాలు ఒక్కొక్కరిని పంపిస్తాయి. ఇది లీస్ట్ రిప్రజెంటేషన్ అనొచ్చు, ఈక్వల్ రిప్రజెంటేషన్ అని చెప్పనొచ్చు. కనుక మిత్రులారా, ఇగో ఇలాంటి అవగాహన కలిగి ఉంటే అల్టిమేట్ గా మీ ప్రిపరేషన్ ముందుకు నడవచ్చు. మీలో ఎంతమంది అత్యల్ప కాకుండా ఇలా ఈక్వల్ గా మెంబర్స్ పైన క్వశ్చన్స్ వస్తాయని ఆలోచించారా? మీరు ఎప్పుడైనా గమనించండి, సమ్ టైమ్స్ అనుకోకుండా మనకు ఏదో ఒక రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అని అడుగుతాడు. అరే ఈ రాష్ట్రం ఎందుకు అడిగాడో అర్థం కాదు, కానీ అక్కడ ఒక కోణం ఉంది. ఆ కోణం ఏంటంటే ఈక్వల్ మెంబర్స్ కోణం. నాకు తెలిసి సభ్యుల సంఖ్య పైన మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో సభ్యుల సంఖ్య పైన వచ్చే క్వశ్చన్లలో 90% ఈక్వల్ మెంబర్స్ ఉన్నటువంటి స్టేట్స్ క్వశ్చన్స్ ఇస్తుంటాయి. అడగండి, తెలుసుకోండి. అదొక కోణం ఉంది. ఇక్కడ ఈక్వల్ గా ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో అడుగుతున్నాడు. మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆ కోణంలో మనం ఆలోచించలే కాబట్టి, ఆ రకంగా మనం అనాలిసిస్ చేయలే కాబట్టి. కనుక మిత్రులారా, ఇగో ఇలాంటి అవగాహన మనందరికీ తప్పనిసరి. సో ఇలాంటి మరొక కాంటెంపరీతో ఎందుకు వస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అసెంబ్లీ గురించి, కౌన్సిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా అసెంబ్లీలో కూడా ఈక్వల్ ఎక్కడ ఉన్నారు, కౌన్సిల్లో ఈక్వల్ ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుసుకుందాం. మరొకసారి చెప్తున్నాను, ఒకసారి మీరు అలీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ కంటెంట్ వినండి, లేదా నా యూట్యూబ్లో 100 వీడియోలు ఉన్నాయి, ఒకసారి వినండి. నచ్చితేనే పర్చేస్ చేయండి.
నచ్చకపోతే 100 మందికి చెప్పండి అలీ సార్ క్లాసెస్ బాగలేవని చెప్పి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మరొక కాంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఖుదా హాఫీజ్.